హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈరోజు టాస్క్ ఎలా అనిపించింది నాకైతే, ఈ ఓవరాల్గా సీజన్ 8 వరకు, బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఇంక్లూడింగ్ ఓటీటీలో టికెట్ టు ఫినాలే టాస్క్లు జరిగిన వాటిల్లో అన్నిటికంటే డల్లెస్ట్ టాస్క్ ఇవే. అందుకే మన ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంది. ఏం పెద్ద పంచ్ లేదు, మజా లేదు. ఇంత అద్భుతమైన టాస్క్లు మళ్ళీ సంచాలక కింద నీళ్ళు పెట్టకుండా బయట వాళ్ళని తేవడం, ఎక్స్ కంటెస్టెంట్ని. ఒకవేళ నీళ్ళు తెచ్చుంటే అట్లీస్ట్ ఆ టాస్క్లు తుప్పాస్ టాస్క్లు అయినా సరే ఏదో ఒక ఫైరో గొడవ వద్దును, ఇంకా గొడవలు రావు కూడా. మీకు ఎలా అనిపిస్తున్నాయి? టికెట్ టు ఫినాలే టాస్క్లు మొత్తం 6 టాస్క్లు అయ్యాయి కదా ఈరోజుకి. రేపు టాస్క్ అయితే శ్రీముఖి వచ్చింది, ఆడిస్తుంది. 4 కంటెంటర్తో ఆడిస్తుందంట. ఇంకో 4వ కంటెంటర్ ఎవరో మనకి ఇంకా సమాచారం నహే. వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తా. ఈరోజు నైట్ 1 గంటకు 2కు తెలిసిపోద్ది ఎవరికి టికెట్ టు ఫినాలే పాస్ వచ్చిందని. ఇంకంతే. అది ఓవరాల్గా మీకు ఎలా అనిపిస్తుంది టికెట్ టు ఫినాలే టాస్క్లు అనేది లైక్ చేసి కామెంట్ చేయండి. ఇందులో 3-4 అంశాలు మాట్లాడుకుంది ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో. డొల్లా ఎపిసోడ్. ఫస్ట్ థింగ్, బ్లాక్ స్టారు ప్రేరణకి ఇవ్వడం రైటా రాంగ్ కామెంట్ చేయండి. ప్రేరణ ప్రవర్తన 2 వర్డ్స్ పునర్నవి అండ్ వితిక రైటా రాంగ్ కామెంట్ చేయండి. నెక్స్ట్, పృథ్వీకి అన్యాయం జరిగిందా అనేది కామెంట్ చేయండి. అంటే ఇంతకు మించి ఏం లేదు. ఇంకోటి, ప్రేరణ కాదు, పునర్నవి ఏదైతే కొన్ని మాటలు మాట్లాడారో తేజ మీద, పృథ్వీ మీద మరీ పర్సనల్గా వెళ్ళారా. ముఖ్యంగా పృథ్వీది వచ్చేసరికి మరీ పర్సనల్ కూడా కాదు, కొంచెం అవమానించినట్టు మాట్లాడారా, అది కూడా కామెంట్ చేయండి. ఈ 4 అంశాలు మాట్లాడదాం. ఇంక నిఖిల్ గురించి తెలిసిందే కదా, కింగ్ ఆఫ్ టాస్, వస్తాడు, ఆడతాడు, గెలుస్తాడు, వెళ్ళిపోతాడు సరదాగా. నిఖిల్ అయితే ఫేర్గా ఆడాడు, విన్ అయ్యాడు. కానీ కొన్ని బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలు ఎవరు పెట్టారంటే సంచాలకంగా వచ్చిన వితిక గారు, పునర్నవి గారు పెట్టారు. మాట్లాడతాం. షార్ట్గానే ఉంటుంది వీడియో, ఏం లేదు అక్కడ. అది ఎక్కడి నుంచి మొదలెడదాం? ఫస్ట్ టాస్క్ల వైజ్ మొదలెడదాం. 2 టాస్క్లు పెట్టారు, 2 అద్భుతమైన టాస్క్లు. ఫిజికల్ టాస్క్ అంటే ఏదేదో ఎక్స్పెక్ట్ చేశారు. ప్రతి సీజన్లో ఫిజికల్ టాస్క్ అంటే మామూలు టాస్క్లు పెట్టరు. టికెట్ టు ఫినాలే టాస్క్లలో అసలు టికెట్ టు ఫినాలే టాస్క్లు ఫిజికల్ టాస్క్లనే కాదు, ఏ టాస్క్లు అయినా దోలు తీరిపోయే టాస్క్లు ఉంటాయి. ఈసారి ఏందో అన్ని స్టార్ మా పరివార్ టాస్క్లు అన్నీ నేను ఏడ్చినట్టున్నాయి. సో ఆ ఫిజికల్ టాస్క్ మీరు చూశారు కదా. ఫిజికల్ టాస్క్లో నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఆడారు ఫౌల్. లైవ్లో చూసినంత వరకు సరిగ్గా బీబీమై సరిగ్గా చూపించలేదు, కానీ ఆడారు. ఓకే. ఓవరాల్గా మనం కౌంట్స్ చూసుకుంటే పృథ్వీ 10 వేసాడు, 10 డిస్క్లు వేసాడు. నిఖిల్ 9 వేసాడు. ఈ అమ్మాయి ప్రేరణ 5 వేసింది. గౌతమ్ 5. వీళ్ళు ఆర్డర్ ప్రకటించినప్పుడు ఎలా ప్రకటించారు? పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, గౌతమ్. తర్వాత వీళ్ళు ఏమన్నారంటే అద్భుతమైన లాజిక్. పృథ్వీ ఒకటి ఫౌల్గా వేసాడు డిస్క్. సో ఒకటి అది మైనస్ చేస్తారు. సో 9-9. సో వాళ్ళిద్దరు పొజిషన్ పక్కన పెడితే 3వ పొజిషన్ ప్రేరణ అని వీళ్ళే క్లియర్గా చెప్పారు ఆర్డర్లో. పొజిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొన్న అఖిల్ సార్థక్ కూడా అదే రాంగ్ అది జరిగింది, హార్కేది. ఇక్కడ ఈరోజు కూడా అదే జరిగింది. బట్ డిఫరెన్స్ విష్ణుప్రియకి ప్రేరణ మధ్యలో డిఫరెన్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం, ఎంత పైన ఉన్నా సరే. 3వ పొజిషన్ ప్రేరణ అని చెప్పారు, 4th పొజిషన్ గౌతమ్ అని వాళ్ళే చెప్పారు. పొజిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ర్యాంకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా, ఏ స్పోర్ట్లో అయినా. సో అది కాసేపు పక్కన పార్క్ చేయండి. ఇప్పుడు పృథ్వీ టాపిక్ వచ్చేసరికి, పృథ్వీ 10 వేసాడు, మనోడు నిఖిల్ ఏమో 9 వేసాడు. ఒకటి ఫౌల్ కాబట్టి మైనస్ చేస్తారు. సో 9 వర్సెస్ 9 అయినప్పుడు ఎవరిని విన్ చేయాలి? ఎందుకంటే టై అయిపోయింది. టఫ్ కాలే, ఒప్పుకుంటా. బట్ ఎవరిని విన్ చేయాలి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టాస్క్లో పృథ్వీని విన్ చేయించాలి. ఎందుకంటే ఫౌల్ అయినా ఆ 1 పాయింట్ ఆల్రెడీ తీసేశారు. 9-9 అయింది. బట్ పృథ్వీకి ఎందుకురా అంటే, ఎంత ఫౌల్ అయినా సరే 9-9 అయినా ఎక్స్ట్రా ఎఫెక్ట్ ఒకటి పెట్టాడు కదా. ఎవడు ఇంటెన్షనల్గా చేయడు, అన్ఇంటెన్షనల్గా చేసేది మైనస్ చేస్తారు. ఒకవేళ 9-9 అయి ఉండి 9లో ఒక ఫౌల్ వేసేస్తే అప్పుడు ఈజీ టాస్క్. బట్ ఆయన 10 వేసాడు, 10లో నుంచి ఒకటి తీసేస్తే 9, ఇక్కడ 9. బట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏదో ఒకటి పెట్టాడు కదా. ఆ విధంగా చూస్తే పృథ్వీకి ఇవ్వాల్సిందని నాకు అనిపించింది. బట్ అక్కడ నిఖిల్కి ఇచ్చారు. అంటే అంత బ్లండర్ డెసిషన్ అంటే, బ్లండర్ డెసిషన్ కాకపోయినా నాకు నచ్చలే ఆ డెసిషన్. ఒకవేళ పృథ్వీకి ఇచ్చుంటే బాగుండేమో నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. దానికి మనోడు హట్ అయ్యాడు, అడిగాడు. వాళ్ళు సరిగ్గా ప్రాపర్ రీజనింగ్ లేదు, వాళ్ళది క్లారిటీ ఆఫ్ థాట్ వాళ్ళకి మిస్ అయింది. సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఎందుకో మరి. ఈ వచ్చిన సంచాలకుల్లో వీళ్ళే పూరెస్ట్ సంచాలక నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అక్కడే మనోడు అప్సెట్ అయిపోయి, డౌన్ అయిపోయి, ఆ ఎమోషన్ సెకండ్ గేమ్లో కనబడిపోయింది. సో మన మెయిన్ టాపిక్స్లో పృథ్వీకి అన్యాయం జరిగిందా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్యాయమే జరిగింది. అది నిఖిల్ తొండాడాడంటే నిఖిల్ తొండాడలే, బాగా ఆడాడు. నేను నిఖిల్ ఏమి
కంప్లైంట్స్ రేస్ చేయట్లేదు. ఇక్కడ సంచాలక్ డెసిషన్ మీద కంప్లైంట్ రేస్ చేస్తుంది, అక్కడ పృథ్వీకి ఇవ్వాల్సింది అనేది నా ఫీలింగు. మీదేం చెప్పండి. ఒకటి. నెక్స్ట్ ఇందాక పార్క్ చేయమని కదా ఒక సినారియో ఏంది, 3rd పొజిషన్లో ప్రేరణ, 4th పొజిషన్లో గౌతమ్ కృష్ణ, ఇద్దరు 5-5 వేశారు. ఒకవేళ వాళ్ళే స్టార్టింగే 3rd పొజిషన్ గౌతమ్ కృష్ణ, 4th పొజిషన్ ప్రేరణ, ఇద్దరు టై అయినా కూడా ఎందుకు 3rd గౌతమ్ కృష్ణకి ఇచ్చారంటే గౌతమ్ కృష్ణ ఫౌల్ తక్కువ ఆడాడు, అసలు ఆడలేదు, ప్రేరణ ఒక ఫౌల్ ఆడింది, సో అందుకు 4th ఇచ్చాను అని వాళ్ళు అక్కడే చెప్పేసి ఉంటే గొడవే ఉందని కాదు. బట్ వాళ్ళు అక్కడ అనౌన్స్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనౌన్స్మెంట్లో 3rd పొజిషన్ ప్రేరణ అని ఇచ్చి 4th పొజిషన్ గౌతమ్ అని ఇచ్చి సడన్గా బ్లాక్ స్టార్ ఇవ్వమనేసరికి వాళ్ళ ర్యాంకింగ్లో వాళ్ళే కాంట్రడిక్ట్ చేసి ఈ అమ్మాయి ఒక ఫౌల్ ఆడింది, అబ్బాయి ఫౌల్ ఆడలేదు అని చెప్పి ఈ అమ్మాయికి బ్లాక్ స్టార్ ఇవ్వడం రాంగ్. క్లారిటీ ఆఫ్ థాట్ మిస్సింగ్. ఒకవేళ మీకు నిజంగా అలానే అనిపించుంటే మీరు ర్యాంకింగ్ ఇచ్చినప్పుడే ఫస్ట్ నిఖిల్, సెకండ్ పృథ్వీ, 3rd గౌతమ్, 4th ప్రేరణ, బికాస్ టై అయినా కూడా ఆమె ఒక దగ్గర ఫౌల్ ఆడింది అని అక్కడ చెప్పాలి. మీరు అక్కడ చెప్పలే, సో అది మీదే తప్పు. మీరు ర్యాంకింగ్ ప్రకటించిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని జంపులు చేస్తారంటే ఎవరికైనా కాలుద్ది. అక్కడ ప్రేరణ కాలింది, ఇక్కడ ప్రేరణ కాలంలో తప్పు లేదు. ఆమె క్వశ్చన్ చేసింది, వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు, కొంచెం హీటెడ్ డిస్కషన్ జరిగాయి. అక్కడ నాకు ఏమీ సంచాలక మీద డిస్రెస్పెక్ట్ చేసినట్టు అక్కడ కూడా అనిపించలేదు. ఎక్కడ అనిపించింది అంటే అంతా అయిపోయిన తర్వాత గేమ్ ఈజ్ గేమ్. ఇండియా పాకిస్తాన్ అనే మ్యాచ్ల్లోనే బోల్డ్ తొండిలు అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే స్పోర్ట్స్ మ్యాన్షిప్ అని చాలా ఇంపార్టెంట్. తర్వాత షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు, అది ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. విన్ ఎలా తీసుకోవాలో ఓటం కూడా అలాగే తీసుకోవాలి. మిగిలిన ఆడియన్స్ చూస్తారు కదా, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళడం కాదు కదా. బట్ ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చేసిన బ్లండర్ కంట ప్రేరణ చేసిందే గుర్తుంటుంది ఆడియన్స్కి, ఆ ప్రవర్తనే గుర్తుంటుంది. ఆ అమ్మాయి లాస్ట్లో వెళ్ళిపోయే ముందు హక్ చేసుకోవడానికి వస్తే ఆమె వెళ్ళలే. అలాంటి టైప్ ఆఫ్ గెస్చర్స్ అనేది కరెక్ట్ కాదు. ఒక స్పోర్ట్స్మెన్షిప్కి ఉండాల్సిన లక్షణాలు అది రాదు స్పోర్ట్స్మెన్షిప్లో. అక్కడ మర్చిపోవాలి, అయిపోయింది ఎంత బ్లండర్ అయినా సరే. ఎందుకంటే ఆడియన్స్ ఆర్ వాచింగ్. వాళ్ళు ఫైనల్గా తీసుకోవాల్సిన డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళంత బ్లండర్స్ తీసుకున్నా. విష్ణుప్రియది కూడా అదే జరిగింది. ఆమెకు బయట సపోర్ట్ ఇచ్చింది కదా పాపం అని చెప్పి, ఈమెను కూడా అలా అనుకుంటారు. బట్ ఇప్పుడు పాపం అనుకోరు, ఎందుకంటే ఈమె ఆ యారగెంట్ బిహేవియర్ నచ్చదు. ఎంత మీకు మిస్టేక్స్ వాళ్ళు చేసినా కూడా అది నాకు ప్రేరణ నచ్చలేదు. బట్ బ్లాక్ స్టార్ ఇవ్వడం విషయంలో నాకు ఆల్ది నచ్చలేదు సంచాలకగా. బట్ ప్రేరణ బిహేవియర్ లాస్ట్లో నాకు అస్సలు నచ్చలేదు. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ టైప్ కరోహేనా కర్లేంగే, అది మామూలుగా ఉండదు హిందీ. నెక్స్ట్ 2వ టాస్క్ ఇంకా ఆల్రెడీ చిన్న అడ్వాంటేజ్ ఉంది ఆ సైజెస్ బట్టి. ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ వచ్చాడు కాబట్టి సెకండ్ అడ్వాంటేజ్ పృథ్వీ, 3rd ఇంకా గౌతమ్. ఇంకా అది అర్థమైపోద్ది. అక్కడ ఆల్రెడీ లీడ్ ఉంది కాబట్టి నిఖిల్ చాలా ఈజీగా చేశాడు. పృథ్వీ కూడా చేద్దుడు, గివ్ అప్ ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుంది, అక్కడితో వదిలేయాలి ఎమోషన్, ముఖ్యంగా గేమ్స్లో. అది అక్కడే మనం ఎంత బలంగా ముందుకెళ్తున్నామో, మన మైండ్ స్టెబిలిటీ ఎంత బాగుందో, ఎంత దిట్టంగా ఉందో అనేది తెలుసుకుంటారో. మనోడికి లోపల అది రన్ అవుతుంది, ట్రిగ్గర్ అయ్యాడు, వదిలేశాడు. అక్కడే ఇలాంటివే ఎవాల్యుయేట్ చేసుకుంటారు జనాలు. అఫ్కోర్స్ తప్పు జరిగింది, బట్ అక్కడ దగ్గర వదిలేయాలి. మనోడు ఏమనుకున్నాడంటే అక్కడ ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్ నిఖిల్కి వచ్చింది, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ నిఖిల్కి వచ్చింది కదా, ఇంకెందుకు వ్యాపారం అని చెప్పి ఆపిసాడు. బ్యాక్ ఆఫ్ ద మైండ్లో మనోడికి ఏది రన్ అయ్యి ఉంటుందంటే, నేను ఒకవేళ నిజంగా అక్కడ ఫస్ట్ వచ్చుంటే, ఇక్కడ నిఖిల్ ఫస్ట్ వచ్చిన్నా నేను గట్టిగా అడితే సెకండ్ వస్తుంది, అప్పుడు టై అవుదును. అలా ఒకవేళ రిజల్ట్ ఇచ్చుంటే వేరేలా ఉందును. అనవసరంగా అలా చేయడం వల్ల ఇప్పుడు బిస్కెట్ అయిపోయింది, నేను ఎంత చేసిన వేస్ట్ అని వదిలేసినట్టు అనిపించింది. వదిలేసాడు. తర్వాత మళ్ళీ ట్రై చేశాడు. బట్ సెకండ్ గౌతమ్ కృష్ణ, 3rd పృథ్వీ. ఆ ఆర్డర్కి పెద్ద పంచలేదు. సో ఓవరాల్గా కంక్లూజన్గా కంటెండర్షిప్ వచ్చేసరికి నిఖిల్కి ఇచ్చాడు. 3వ కంటెండర్ అయ్యాడు. 4వ కంటెండర్ కూడా రేపు శ్రీముఖి సెలెక్ట్ చేస్తుంది, ఏ బేసిస్లో సెలెక్ట్ చేస్తే తెలియదు. ఈ 4గురికి కలిపి ఫైనల్ టాస్క్, అది ఎవరు గెలుస్తారో వాళ్ళు టికెట్ టు ఫైనల్లో విన్ అవుతారు. ఓవరాల్గా 2 టాస్క్లు అవి జరిగాయి. 2 టాస్క్లు నాకు నచ్చలేదంటే అస్సలు నచ్చలేదు. టికెట్ టు ఫైనల్ టాస్క్లా కూడా లేదు. అదే టికెట్ టు ఫైనల్ టాస్క్ అంటే ఫస్ట్ 3-4 వీక్స్లో పెట్టిన టాస్క్లా కూడా లేవు. స్టార్ మా పరివార్ టాస్క్లో ఉన్నాయి, ఏడిసినట్టు ఉన్నాయి. అది ఏడిసి మొహం కడుక్కొని వచ్చేయడమే అంతే. ఇంకేమనిపించింది, పునర్నవి వితిగా మధ్యలో కామెడీ స్కిట్లు మనం అది ఎగరేసేద్దాం, అవంతా ఓకే. తేజని నువ్వు సింపతి కోసం చేస్తున్నావా అని అడిగింది. తేజ ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చాడు, ఓకే ఫైన్. పృథ్వీని మరీ దారుణంగా అడిగారు లైవ్లో, సింపతి కోసం నువ్వు అమ్మాయిని వాడుకుంటున్నావా, నీకు మైలేజ్ వస్తుందని వాడుకుంటున్నావా, అమ్మాయిని షీల్డ్లా వాడుకుంటున్నా అంటే మనోడు మొక్కం మీద ఎన్నిసార్లు చెప్పినా దాన్ని పిన్ చేసి మీరు అడిగారు. నిజంగా పృథ్వీ అనే మనిషి సింపతి కోసం ఆడుంటే దాన్ని డ్రాగ్ చేస్తాడు. నో ముఖం మీద నో చెప్పడు ఒక అమ్మాయికి, ఇప్పుడు చెప్తాడు. అక్కడ విష్ణుప్రియ ఒప్పుకున్నా కూడా వీళ్ళు పిన్ చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఎందుకో కావాలని మనల్ని
పాయింట్అవుట్ చేసి హ్యూమిలేట్ చేయాలి అన్నట్టు చేసినట్టు అనిపించింది వచ్చిన ఈ గెస్ట్లు. అది నాకు నచ్చలేదు. తేజ విషయంలో కూడా అంత నచ్చలే, కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ డోసేజ్ పెరిగింది. మనోడు ప్రాపర్ రీజనింగ్ ఇస్తున్న నాకు సింపతితో వచ్చిన విన్ను కూడా నాకు వద్దని అంత ముఖం మీద చెప్పినా కూడా దాన్ని డ్రాగ్ చేస్తారు, అది కట్ చేస్తారు, లైవ్లో ఉంటుంది ఎక్కువసేపు. అది నాకు నచ్చలేదు. అది ఇంకోటి డిస్కషన్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళ కంటెంటర్ల కింద నిఖిల్ గౌతమ్ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు చాలా స్మార్ట్గా డెసిషన్ తీసుకుని అక్కడ తేజకి ఏం అన్యాయం చేయలేదనిపించింది. ఎందుకు చేయలేదనిపించింది అంటే, మీరు ఓవరాల్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే మిగిలింది ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు? తేజ, ప్రేరణ, పృథ్వీ. ప్రేరణ వచ్చేసరికి ఫస్ట్ టాస్క్లో సెకండ్ పొజిషన్, సెకండ్ టాస్క్లో సెకండ్ పొజిషన్ టై అయింది. సో కాసేపు అలా ఉండండి. పృథ్వీ వచ్చేసరికి ఫస్ట్ టాస్క్లో థర్డ్ పొజిషన్, సెకండ్ టాస్క్లో సెకండ్ పొజిషన్ టై అయింది 3-2. తేజ వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయలేదు బట్ 4th పొజిషన్, సెకండ్ టాస్క్ కంప్లీట్ చేయలేదు 4th పొజిషన్, 4-4. సో మీరు పర్ఫార్మెన్స్ బేసిస్లో చూసినా వాళ్ళిద్దరిని పిక్ చేసుకోవడంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. సో గౌతమ్ కృష్ణ తెలివిగా ఏం చేశాడు అంటే తేజని సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ తేజని సెలెక్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు తేజని సెలెక్ట్ చేస్తే ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకుంటావు అంటారని చెప్పి మనోడు స్మార్ట్గా ప్రాణాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ నిఖిల్ కూడా వచ్చేసరికి ఇంకా స్మార్ట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంత ఫిజికల్ టాస్క్ అయినా సరే గట్టిగా ఉండోడితోనే ఆడతాను అన్నట్టు పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాడు. సో వాళ్ళిద్దరూ స్మార్ట్గానే ఆడారు. ఇక్కడ తేజకి ఏం అన్యాయం జరగలేదు. బట్ తేజ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి రేస్ చేశాడు తప్ప దాన్ని కూడా ఎక్కువ ఏం డ్రాగ్ చేయలేదు లైవ్లో కూడా. ఓకే, ఎక్కువ డ్రాగ్ చేసి ఉంటే అప్పుడు మళ్ళీ సింపతి కోసం యూజ్ చేసాడేమో అనుకుందాం. బట్ ఎక్కువ డ్రాగ్ చేయకుండా కంగ్రాచులేట్ చేసి కూర్చున్నాడు, సెలబడ్డాడు. అది సో ఓవరాల్గా అక్కడ అన్యాయం ఏం జరగలేదు తేజకని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో ప్రకటించండి. ఓవరాల్గా ఇవే డొల్లా నీరసం వచ్చేస్తుంది లైవ్ చూసినా, మెయిన్ ఎపిసోడ్ చూసినా. మెయిన్ ఎపిసోడ్ లైవ్లో ఇంకా సెకండ్ టాస్క్ ఇంకా రన్నింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలే. ఇంకా మిడ్ నైట్ గుసగుసలు ఇంకా తగ్గిపోతాయి, ఎందుకంటే గొడవలు లేవు, ఏం లేవు. ఇంకా అందరూ కలిసుందరా సినిమాలో లాగా జల్ల కట్టుకుంటూ ఉంటున్నారు. అలాగా ఇంకేముంటాయి ఫైట్లు, అస్సామే. ఇంకా ఓవరాల్గా అది మెగా చీఫ్ అంటే ఏంటి, టికెట్ టు ఫినాలే టాస్క్ ఎవరు విన్ అయ్యారో రాగానే అప్డేట్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో, కుదిరితే వీడియో చేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి. అంతే. ఇంక నీరసం వచ్చింది మీకు, నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా ఈ టాస్క్లు అలానే అనిపిస్తున్నాయి అనేది లైక్ కరో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.